తిరుపతి జిల్లా తిరుచానూరు పిఎస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వాహన బేరర్లపై దాడి వివాదంలో తమ వారిపై అక్రమ కేసులు పెట్టారని మహిళలు ఆందోళన చేపట్టారు. పిఎస్ ఎదుట బైఠాయించిన మహిళలు ఎమ్మెల్యే నాని, ఎస్పీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకు ఫోన్ లైన్ అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఈ రోజు కొద్దిసేపటి క్రితం వరకు కూడా 19 మంది పైన కేసు పెట్టినటువంటి ఘటనకు సంబంధించి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ వాహన బేరాలకు సంబంధించి దాడి చేసినటువంటి ఘటన పైన 19 మంది పైన కేసు నమోదు చేశారు. ఈ యొక్క కేసుకు సంబంధించి 12 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. మరో 7 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే చంద్రగిరికి సంబంధించి నాని ఆదేశాలతోనే ప్రభుత్వాన్ని తప్పుడు కేసులు పెట్టారంటూ కేసు నమోదైనటువంటి వారి కుటుంబ సభ్యులంతా కలిసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. స్థానిక ఎస్పీ డౌన్ డౌన్, స్థానిక ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేపట్టడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 12 మంది పైన అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరో 7 అరెస్ట్ కావాల్సింది. ఈ యొక్క అంశాలకు సంబంధించి కుటుంబ సభ్యుల పైన తప్పుడు కేసులు పెట్టడం పట్ల వీరంతా కూడా బాధిత కుటుంబ సభ్యులు సమీక్ష ఫిర్యాదు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేయడం, అరెస్ట్ చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం పైన వీరంతా కూడా ఆందోళన చేపట్టడం, దీనికి సంబంధించి రేపు కూడా ఆందోళన చేసేందుకు వీరంతా కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి.